హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అన్న అందరికీ. చూడండి, గడ్డి మందు వేస్తున్నారు, మా వాళ్ళు కొడుతున్నారు. ఏంటంటే మొన్న కొట్టింది మొత్తం చచ్చిపోయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. కానీ ఏంటంటే మళ్ళా ఇంకోసారి కొట్టిస్తున్నారు అన్నట్టు. ఏంటంటే మొన్న కొట్టినాం కదా, ఇవి చూడండి క్లియర్ అయింది మొత్తం. ఇట్లుండే గడ్డి ఇట్లా అయింది మొత్తం క్లియర్గా. కాకపోతే ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది అది ఈ మెడిసిన్ కొట్టి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చింది అన్నట్టు ఇది. అందుకని ఆ మెడిసిన్ కొడితే ఇప్పుడు బ్లాంకెట్ ఇది ఈ సైడు లైన్ ప్లేస్ అన్నట్టు, ఇది లైన్ క్లియర్ అవుతుంది. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చేది మొత్తం గాలికి, ఆ మెడిసిన్ గాలికే పోతుంది అన్నట్టు. అందుకని అలా కొట్టిస్తారు అలాగన్నట్టు. మొన్న వేసింది వేరే మెడిసిన్, ఈ మెడిసిన్ వేరే మెడిసిన్ అన్నట్టు. అది కొంచెం హై పవర్ మెడిసిన్. ఇంకోటి ఫ్రెండ్స్, గడ్డి మందుకు వేరే డిఫరెంట్ ఉంటాయి ఫ్రెండ్స్. అదే మెడిసిన్లు పేర్లు. కొన్నిట్లో వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో తక్కువ ఉంటుంది. ఇదంటే నార్మల్ గడ్డి, ఏ మెడిసిన్ కొట్టినా చచ్చిపోతుంది. ఇది అట్లా అన్నట్టు. ఇది వచ్చేసి ఇంకో అన్నట్టు తుంగ లాంటిది. దీన్ని చాలా హై పవర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత గడ్డి మందు కొట్టినా కూడా సావదు ఇది. కాకపోతే దీనికి ఒక మెడిసిన్ ఇచ్చేసి మిరాకిల్ అనేది ఒకటి ఇస్తారు. ఆ విధంగా కొడితే ఇది సస్తాను అన్నట్టు, లేదంటే కాలిపోద్ది ఇది. ఇట్లా ఇక చూడొచ్చు మొత్తం ఇక అన్నట్టు. ఇది నార్మల్ గడ్డి కదా, ఇది ఆటోమేటిక్గా ఒకటేసారి వేస్తే ఆటోమేటిక్గా చూడండి ఎంత క్లియర్ అయిందో మొత్తం. ఇలాగా మొత్తం క్లియర్ అయింది కదా, అలాగన్నట్టు. చూడండి, గడ్డి మందుకు కాయలకి సంబంధం లేదు ఫ్రెండ్స్. ఇక చూడండి, కాయలు వస్తూనే ఉంటాయి ఆటోమేటిక్గా. వాటికి వాటర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అవసరం. గడ్డి మందు కొడితే మన వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తున్నారు, గడ్డి మందు కొడితే ఫామ్ ఆయిల్ చెట్లకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా బ్రో అని. చూడండి, ఏం కాదు, ఏం కాదు. ఇంకా చూడండి, అంతే. వాటర్ చూసుకోవాలి, మెడిసిన్ చూసుకోవాలి. అదే ఫర్టిలైజరు మొన్న వేసింది చూడండి అట్లా. అలాగన్నట్టు ఫ్రెండ్స్, ఫామ్ ఆయిల్ గెలలు రావాలంటే మెయిన్ వాటర్ ప్లస్ ఫర్టిలైజర్. అలాగా ఫర్టిలైజర్ ఏదైనా ఎంత వేస్తే అంత మంచిది అన్నట్టు. గెలలు కూడా ఎక్కువ ఊరుతాయి, అంటే పెద్దగా అవుతాయి అన్నట్టు. అట్లా చెట్టు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా గెలలు కూడా పెరుగుతాయి ఫ్రెండ్స్. అలా ఇక్కడ మలేషియాలో వాటి పేరు నాకు తెలియదు ఫ్రెండ్స్. అంటే మన కాడ యూరియా, గ్రోమో 2020, డిఏపి అలా ఉంటుంది కదా. ఇక్కడ వేరే నేమ్లు ఉండే అన్నట్టు. ఈ ఛానల్లో నేను పోస్ట్ చేసి పెట్టిన అది మా ఫర్టిలైజర్ సూపర్వైజర్ అన్న బ్రదర్ ఏమో పంపించిండు అన్నట్టు. ఒక ఏ విధంగా ఫస్ట్ చెట్టు మొదటి నుంచి వెళ్ళి ఏ మెడిసిన్ వాడాలి, ఏ ఫర్టిలైజర్ వేయాలి, నీళ్ళు ఎంత వాడాలి అనేది అందులో మొత్తం లిస్ట్ ఉన్నది. ఒకసారి చూడండి, పోస్ట్ చేసి పెట్టినది. ఇంగ్లీష్లో ఉంటుంది ప్లస్ తెలుగులో ఉంటుంది. అలాగన్నాడు ఫ్రెండ్స్. ఇగో గాడి. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అడగాలి అనుకుంటే కామెంట్ చేయొచ్చు, చెప్తాను. ఏ విధంగా అయినా ఫామ్ ఆయిల్ రైతులు ఎవరైనా ఉంటే. ఓకే ఫ్రెండ్స్.